హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఇవాళ మనం చూడబోతున్నాం మరాంజ్ AB10. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో వన్స్ అగైన్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. మరాంజ్ AB10. ఇక్కడ AB10 అని మీకు కనిపిస్తుంది, మరాంజ్ లోగో. అండ్ ఏవి ప్రీ యాంప్లిఫైయర్ అని రాసుంటారు. ప్రీ యాంప్లిఫైయర్ అంటే ప్రాసెసర్, ప్రీ ప్రో అని కూడా అంటారు. ఇక్కడ మీకు లైటింగ్ వస్తుంది, ఇక్కడ లైటింగ్ వస్తుంది. ఇది కొత్త డిజైన్స్. మరాంజ్ 5015, 6015 ఈ సిరీస్ అయిపోయిన తర్వాత సినిమా 50, సినిమా 60, సినిమా 70 ఆర్ సినిమా 40, సినిమా 30 సిరీస్ లాంచ్ చేయడం జరిగింది. వాటిలో పాతగా ఉన్నటువంటి ప్రాసెసర్ మరాంజ్ 7706, మరాంజ్ 8805, మరాంజ్ 8805A దాటిని డిస్కంటిన్యూ చేసేసి 17 ఛానల్ ప్రాసెసర్ని వీళ్ళు తీసుకొని 17 ఛానల్ ప్రాసెసింగ్ అంటే ఇది 15 ఛానల్ వరకు ప్రాసెస్ చేస్తుంది. అడిషనల్ 2 ఛానల్స్ దీంట్లో మీరు RO3D కాన్ఫిగరేషన్ పెట్టుకున్నప్పుడు అప్ టు 17 ఛానల్ వరకు ప్రాసెసింగ్ జరుగుతుంది. బట్ అట్ ఏ సేమ్ టైం 15 ఛానళ్ళు మాత్రమే వర్క్ అవుతాయి. 17 ఛానల్స్ ఐమాక్స్ ఎన్హాన్స్డ్ RO3D కాన్ఫిగరేషన్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు దీని నుంచి వర్క్ చేయించుకోగలరు. నాకు తెలిసి మ్యాక్సిమం 15 ఛానల్సే పనిచేస్తాయి. 2 ఛానల్స్ వచ్చేసి RO3D ఐమాక్స్ ఎన్హాన్స్డ్ కోసం మాత్రమే డిజైన్ చేశారు. ముందు పక్క వచ్చేసి క్యాబినెట్ చూస్తే ఈ మరాంజ్ సిగ్నేచర్ ఇది ఉంటుంది చూసారా, ఇది OLEDకి మార్చారు. ఇక్కడ ఇంతకుముందు నార్మల్గా డిస్ప్లే వచ్చేది, ఇప్పుడు ఇక్కడ వాడినటువంటి డిస్ప్లే OLED డిస్ప్లే. ఇప్పుడు కూడా డిస్ప్లే వస్తుంది, వాల్యూమ్ బటన్స్ ఏది ఇన్పుట్లో ఉన్నారు అది. తర్వాత ఇక్కడ 8015 అలాగే 7706లో అలాగే ఇక్కడ మీకు ఏం పెట్టున్నారు, ఏ సిగ్నల్ వస్తుంది, ఏ ఛానల్స్ వర్క్ అవుతున్నాయి, అవన్నీ కూడా దీంట్లో వస్తాయి. క్యాలిబ్రేషన్ మైక్రోఫోన్ వాళ్ళు ఇస్తారు కదా, ఆడిసీ మైక్రోఫోన్ దాంది. USB ఇన్పుట్ సెలెక్షన్స్. ఇక్కడ వచ్చేసి మనకి జోన్ 2, జోన్ 3 సెలెక్షన్స్. MDAX ఆడియో గురించి మనం 2 ఛానల్ ఆడియో ఏదన్నా స్ట్రీమింగ్ చేసే ఆడియో మనం పెట్టి వింటున్నప్పుడు ఈ MDAX బటన్ వాడతారు. వీటి గురించి కూడా నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. సెటప్, ఎంటర్ అంటే సెలెక్షన్ బటన్స్, నావిగేషన్ బటన్స్, అంతే, దట్స్ ఇట్. ఇక బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేస్తే ప్యానల్ ఇలా ఉంటుంది. వైఫై, బ్లూటూత్ యాంటెనాస్, వీటి ద్వారానే బ్లూటూత్ అండ్ వైఫై కనెక్ట్ అవుతుంది. ఒకవేళ నెట్వర్క్ పోర్ట్ వాడాలంటే RJ45 ఉంటుంది. పెద్దగా చెప్పేదానికి దీంట్లో బయట ఎక్స్ప్లెయిన్ చేసేదానికి పాత రిసీవర్లలో, పాత ప్రాసెసర్లో ఏముంటాయి అవే ఇన్పుట్స్, అవే అవుట్పుట్స్ ఉంటాయి. మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఏం చేశారు, అసలు దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ వచ్చేసి 11,60,000 రూపాయలు MRP. చాలా పెద్ద అమౌంట్ అది. బట్ ఓకే, ప్రైస్ విషయాన్ని పక్కన పెడితే దీంట్లో ఏముంది అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అంటే దీంట్లో ప్రజెంట్ మీరు చూస్తున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపర్ కలర్. ఇక్కడ ప్లేట్ ఉంది చూసారా, ఈ ప్లేట్ బ్యాక్ ప్యానల్ ప్లేట్. దీంట్లో కాపర్ కలర్ ఇండెక్స్తో మీకు ఏదైనా కూడా ఇక్కడ లేబుల్ చేసి ఉన్నారు అంటే ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ జపాన్లో తయారైందని గుర్తుపెట్టేసుకోండి. లేదు ఈ ప్లేట్ నార్మల్గానే ఉంది అంటే మీరు ప్రాసెసర్ని కానీ రిసీవర్ని కానీ లిఫ్ట్ చేసి ఈ కింద బ్యాక్ ప్యానల్ చూసారంటే అది కూడా మీకు కాపర్ కలర్లోనే ఉంటుంది. ఇంక్లూడింగ్ స్క్రూస్ కూడా మీకు కాపర్ కలర్లోనే ఉంటాయి. అలా కాపర్ కలర్ వచ్చిందంటే మేడ్ ఇన్ జపాన్. మిగతావన్నీ కూడా మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. ఇంతకుముందు మనకు వచ్చినటువంటి ప్రాసెసర్లో కానీ హై అండ్ రిసీవర్స్లో లైక్ మరాంజ్ 8015, ఇప్పుడు లేటెస్ట్గా మరాంజ్ సినిమా 30, ఈ 2 రిసీవర్స్లో మీరు గమనిస్తే RCA DACs ఎక్కువ ఉంటాయి. RCA ఇన్పుట్స్ అవుట్పుట్ ఎక్కువ ఉంటాయి. పాతకాలంలో వచ్చినటువంటి అంటే ఓల్డ్ వర్షన్ అయినటువంటి 7706లో కూడా RCAలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు RCAలు అన్నింటినీ మినిమైజ్ చేసేసారు. ఇక్కడ RCAలు ఏవీ లేవు. ప్రీ ఇన్పుట్స్ అవుట్పుట్ సెక్షన్స్ అనేది మినిమలైజ్గా అయిపోయింది. 8805లో కూడా 8805Aలో కూడా మీకు RCA DACs చాలా ఎక్కువ ఉంటాయి, దీంట్లో లేవు. తర్వాత ఈ ప్రాసెసర్లో ఈచ్ 2 ఛానల్కి ఒక్కొక్క పెయిర్ ఆఫ్ ఛానల్కి ఒక్కొక్క డెడికేటెడ్ DAC ఉంటుంది. రిసీవర్లలో అలా ఒక్కొక్క ఛానల్కి కానీ డెడికేటెడ్ 2 ఛానల్స్ కానీ డెడికేటెడ్ 5 ఛానల్స్ కానీ సింగిల్ DAC ఉండదు. ఎంటైర్ ఏవి రిసీవర్ అంతా కూడా ఒకటే DACతో వర్క్ అవుతుంది. ఆ ఒకటే DAC నుంచి వచ్చినటువంటి సిగ్నల్స్ RCA నుంచి వెళ్తాయి. అదే ప్రాసెసర్లోకి వచ్చేదలిగి ప్రతి 2 ఛానల్స్కి ఒక DAC వాడతారు. సబ్వూఫర్స్కి ఒక DAC వాడతారు. మరాంజ్ వాళ్ళ సిగ్నేచర్ వచ్చేసి ESS సేబర్ DAC. వీళ్ళు
డెడికేటెడ్గా వాడతారు. ఈఎస్ఎస్ సేబర్ డాక్లో మనకు వచ్చేటువంటి యాడ్ అండ్ బెనిఫిట్ ఏంటంటే టాక్టైల్ రెస్పాన్స్ ఉంటుంది. సబ్బూఫర్ ఇంటిగ్రిటీ కానీ మ్యూజికల్గా కొంచెం ఎన్హాన్స్డ్గా ఉంటుంది. ఎందుకు మ్యూజికల్గా కొంచెం ఎన్హాన్స్డ్గా ఉంటుంది అంటే సైరస్ చిప్ అని ఒకటి ఉంటుంది. ఆ సైరస్ చిప్ అనేది సైరస్ లాజికల్ చిప్ అంటారు. ఆ సైరస్ లాజికల్ చిప్ అనేది ఈఎస్ఎస్ సేబర్ డాక్కి ఇంటిగ్రేట్ చేసి ఉంటారు. అందువల్ల మ్యూజికల్లీ ఇట్ సౌండ్స్ బెటర్ దాన్ డెనాన్ కంటే కొంచెం బెటర్గా ఉంటుంది. మార్కెట్లో ఉన్నటువంటి ఆంక్యో, పయోనీర్, యమహా, ఇక వేరే ఏదైనా బ్రాండ్స్ కావచ్చు, వాటి మీద మరాంజ్ కంటే ముందు డెనాన్ ఉంటుంది, డెనాన్ తర్వాత మరాంజ్ ఉంటుంది. అంటే ఫస్ట్ ప్లేస్ డెనాన్ కాదు, సెకండ్ ప్లేస్లో డెనాన్ ఉంటుంది, దానిపైన మరాంజ్ ఉంటుంది. మరాంజ్ విల్ సౌండ్ బెటర్ దాన్ ఆల్ ద ఏవీ రిసీవర్స్ ఇన్ ద బడ్జెట్ సెగ్మెంట్. బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఏవీ రిసీవర్లో మరాంజ్ మాత్రమే బెస్ట్ సౌండింగ్ ఇస్తుంది. దీని కంప్లీట్ పవర్ వాటేజ్ వచ్చేసి 100 వాట్స్లో వర్క్ అవుతుంది అంతే. ఎందుకంటే దీంట్లో జస్ట్ ప్రాసెసింగ్ మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హెచ్డిఎంఐ ఇన్పుట్స్ వచ్చేసి 8 ఇన్పుట్స్ ఉంటాయి. 8 ఇన్పుట్స్ 3 అవుట్పుట్స్, అంటే 2 అవుట్పుట్స్ ఉంటాయి, ఒకటి జోన్ 2 ఉంటుంది. జోన్ 2, జోన్ 3 అనేది ఎవరు వాడట్లేదు, బట్ స్టిల్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ కేస్ హై అండ్ పీపుల్ ఎవరైనా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఆ క్షణంలో ఇప్పుడు అవసరం లేదనిపిస్తుంది, కానీ ఒక పర్టికులర్ మూమెంట్లో కావాలంటే దాన్ని వాడుకునే దానికి విధంగా వీళ్ళు ఆ జోన్ 2, జోన్ 3 సిగ్నేచర్ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అందుకని జోన్ 2, జోన్ 3 ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్పుట్ 8K 60 FPS, ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్పుట్ 8K 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక మీరు పర్టికులర్లీ ఈ లేటెస్ట్ వర్షన్ సినిమా 50 వర్షన్స్ నుంచి జరిగినటువంటి అప్గ్రేడేషన్ ఏంటి, ఎందుకు సినిమా 50 సిరీసెస్ ఆర్ బెటర్ వెన్ కంపేర్డ్ టు పాతయి 5015, 6015, 7015, 8015 కంటే ముందు. ఎందుకంటే 4 ఇండివిజువల్ సబ్బూఫర్స్ ఇచ్చారు. ఓల్డ్ వర్షన్ ఉన్నటువంటి మరాంజ్ డెనాన్ రిసీవర్లలో మీకు 2 సబ్బూఫర్స్ ఉంటాయి. పయోనీర్, ఆంక్యో, యమహా ఏదైనా కూడా 2 సబ్బూఫర్స్ ఉంటాయి. ఆ 2 సబ్బూఫర్స్ కూడా ఒకటే సిగ్నల్ని 2గా స్ప్లిట్ చేసి ఇస్తాయి. బట్ సినిమా 50 సిరీస్, సినిమా 60, సినిమా 70, సినిమా 40, సినిమా 30 సిరీస్లోకి వచ్చేతలకి ఇండివిజువల్గా వర్క్ అవుతాయి. ఇండివిజువల్గా ఎలా వర్క్ అవుతుంది? లెఫ్ట్ సబ్బూఫర్, ఫస్ట్ సబ్బూఫర్ అనేది లెఫ్ట్ సబ్బూఫర్, సెకండ్ సబ్బూఫర్ అనేది రైట్ సబ్బూఫర్. ఇవి 2 సబ్బూఫర్స్ మనకి సెట్టింగ్స్ చేసుకునేటప్పుడు దాంట్లో ఉంటుంది. స్టాండర్డ్ ఆర్ డైరెక్షనల్ అడుగుతుంది. స్టాండర్డ్ చేసుకుంటే ఒకటే సిగ్నల్ని లెఫ్ట్కి, రైట్కి స్ప్లిట్ చేస్తుంది. అదే మీరు డైరెక్షన్ పెట్టుకొని లెఫ్ట్, రైట్ సబ్బూఫర్స్ పెట్టుకున్నారంటే లెఫ్ట్ సైడ్ టవర్లో వచ్చేటువంటి బేసు లెఫ్ట్ సైడ్ సబ్బూఫర్కి షేర్ చేయబడుతుంది. రైట్ సైడ్ టవర్లో వచ్చేటువంటి బేసు రైట్ సైడ్ సబ్బూఫర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంటే షేర్ చేస్తారు. తర్వాత ఇండివిజువల్ సబ్బూఫర్స్ 4 కాన్ఫిగరేషన్. ఇండివిజువల్ సబ్బూఫర్ 2 కాన్ఫిగరేషన్లో ఫ్రంట్ టు బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ టు బ్యాక్ పెట్టుకొని డైరెక్షనల్ బేస్ పెట్టుకొని ఫ్రంట్ టు బ్యాక్ పెట్టుకుంటే మీకు ఫ్రంట్ సైడ్ రెండిట్లో వచ్చేటువంటి బేసు ఒక్క లెఫ్ట్ సబ్బూఫర్లో, ఫస్ట్ సబ్బూఫర్లో మాత్రమే వస్తుంది. రెండో సబ్బూఫర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. డైరెక్షనల్లో బ్యాక్ సైడ్ వచ్చేటువంటి బేసు దీంట్లో రాదు. మీరు 2 ఛానల్ వింటున్నప్పుడు బ్యాక్ సైడ్ సబ్బూఫర్ ఆన్ కాదు. హోమ్ థియేటర్లో మీరు వింటున్నప్పుడు బ్యాక్ సరౌండ్స్ ఏవైతే 4 కావచ్చు, 7 కావచ్చు, అట్మాస్ పెట్టుకుంటే 11 కావచ్చు, ఎన్ని స్పీకర్స్ ఉన్నా వాటి బేస్ సెకండ్ సబ్బూఫర్లో వస్తుంది. ఇది AV10, సినిమా 50, సినిమా 60, సినిమా 70, సినిమా 40 ఆర్ సినిమా 30 వీటిలో ఈ డైరెక్షనల్ బేస్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇది డైరెక్షనల్ బేస్ అంటే. ఇక 4 సబ్బూఫర్ కాన్ఫిగరేషన్. 4 సబ్బూఫర్ కాన్ఫిగరేషన్లో స్టాండర్డ్ మోడ్ పెట్టుకున్నారంటే ఈ స్టాండర్డ్ మోడ్లో మీకు ఫ్రంట్ సైడ్, సరౌండ్స్ అన్నిట్లో ఉన్నటువంటి LFE ఇన్ఫర్మేషన్ కట్ చేసి కానీ డిక్రీజ్ చేసి లేదంటే స్ప్లిట్ చేసి 120 హెడ్జెస్, 250 హెడ్జెస్ నుంచి మీకు ఈ 4 సబ్బూఫర్స్ అట్ ఏ టైం వర్క్ అవుతాయి. ఎప్పుడు స్టాండర్డ్ మోడ్లో పెట్టుకున్నప్పుడు. అదే డైరెక్షన్ మోడ్లో పెట్టుకుంటే సబ్బూఫర్ 1 మీకు లెఫ్ట్ సైడు, సబ్బూఫర్ 2 మీకు రైట్ సైడు, అంటే స్క్రీన్ కింద లెఫ్ట్ టు రైట్. సబ్బూఫర్ 3 మీకు లెఫ్ట్ సైడు బ్యాక్లో ఉంటుంది. సబ్బూఫర్ 4 మీకు రైట్ సైడు బ్యాక్లో ఉంటుంది. ఈ 2 సబ్బూఫర్స్ వచ్చేసి మీకు సరౌండ్స్లో, అట్మాస్లో వచ్చేటువంటి బేసు దీంట్లో అవుట్ అవుతుంది. మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేటువంటి కంప్లీట్ బేస్, సెంటర్ ఛానల్లో వచ్చేటువంటి బేస్ కూడా ఈ రెండింటికి స్ప్లిట్ అవుతుంది. ఇంకా పర్టికులర్గా కీన్గా అబ్జర్వ్ చేస్తే ఒక సీన్లో బాంబ్ బ్లాస్ట్ రైట్ సైడ్ జరిగితే కంప్లీట్లీ సెకండ్ సబ్బూఫర్లో వచ్చేటువంటి బేస్ అనేది మిగతా సబ్బూఫర్లో వచ్చే బేస్ కన్నా కొంచెం డామినేటెడ్గా మీకు రైట్ సైడ్ బాంబు బ్లాస్ట్ జరిగినట్టు మీకు ఆ ఫీల్ తెప్పించడం కోసం ఈ సబ్బూఫర్ని
డైరెక్షనల్గా ఇండివిజువల్గా డ్రైవ్ చేయగల క్యాపబిలిటీ దీంట్లో ఇన్బుల్ట్ చేయడం జరిగింది కాబట్టి డైరెక్షనల్గా ఇచ్చారు. ప్రాసెసర్ కాబట్టి ఆబ్వియస్లీ మీకు XLR అవుట్పుట్స్ ఉంటాయి, మీకు ప్రతిదీ కూడా XLR ఉంటుంది. RCAకి XLRకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి. XLRలో పాజిటివ్ నెగిటివ్ అండ్ గ్రౌండ్ టెర్మినల్ ఇన్వర్టెడ్ టెర్మినల్ ఉంటుంది. ఈ మూడిట్లో మీకు దీంట్లో జస్ట్ 1.6 వోల్ట్స్ వరకు మీకు పవర్ సర్క్యులేషన్ ఏదైతే మీకు సిగ్నల్ అవుతుందో 1.6 వోల్ట్స్ వరకే వెళ్తుంది. దీంట్లో 3 వోల్ట్స్ వరకు మీకు సిగ్నల్ వెళ్తుంది. దీంట్లో వెళ్ళేటువంటి 3 వోల్ట్స్ సిగ్నల్లో మీకు వోల్టేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు పంపించే సిగ్నల్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. దట్టు ఇన్వర్టెడ్ సిగ్నల్ ఉంది కాబట్టి యూ విల్ గెట్ వెరీ క్లీన్ సౌండ్. RCAలో వాడడం కన్నా దీన్ని వాడితే మీకు డబల్ ద క్లారిటీ, మీరు ఆ డబల్ ద లౌడ్నెస్ని మీరు ఫీల్ అవ్వగలిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఐ మీన్ డబల్ ద లౌడ్నెస్ అంటే 100% వాల్యూమ్ పెడితే 200% వాల్యూమ్ వస్తుందని కాదు. దీంట్లో వాడేటువంటి డెప్త్కి దీంట్లో వాడేటువంటి డెప్త్ని మీరు సపరేట్గా డిఫరెన్స్ ఫీల్ అవ్వగలుగుతారు. XLRలో RCA కేబుల్స్లో మీకు యాంటెనా ఎఫెక్ట్ వల్ల క్లారిటీ కొంచెం తగ్గుతుంది. అదే XLRలో ఇన్వర్టెడ్ సిగ్నల్ ఉండడం వల్ల 3 ఉండడం వల్ల గ్రౌండ్ సిగ్నల్ వల్ల మీకు యాంటెనా ఎఫెక్ట్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయి వెరీ క్లీన్ అవుట్పుట్ వస్తుంది. అందుకే XLR కేబుల్సే హై ఎండ్లో హై ఫెడలిటీ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్లో లేకుంటే హై ఫెడలిటీ 2 ఛానల్లో XLRసే ఖచ్చితంగా వాడతారు. XLR వాడడం అనే నేను రికమెండ్ చేస్తాను. ఇక ఈ ప్రాసెసర్ గురించి ఇంకా ఈ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్నీ ఇంకా నార్మలే, ఇంకా వేరే ఏం చెప్పుకోని అవసరం లేదు. ఇక్కడ 2 డెడికేటెడ్ XLR అవుట్పుట్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు స్టీడీ ప్లేయర్లు ఏదైనా కనెక్ట్ చేసుకొని డెడికేటెడ్ ప్రీ యాంప్ డాక్ ఇలాంటివి లేకుండా జస్ట్ మీ హోమ్ థియేటర్లోనే వినాలనుకున్నప్పుడు మీరు ఈ XLR అవుట్పుట్స్ని మీ పవర్ యాంప్కి ఇచ్చుకొని మీరు 2 ఛానల్ లిజనింగ్ కూడా దీంట్లోంచి చేసుకోవచ్చు. 2 ఛానల్ అనేది డిఫరెంట్, హోమ్ థియేటర్ అనేది డిఫరెంట్, ప్రో సినిమా డిఫరెంట్, హోమ్ సినిమా కాన్ఫిగరేషన్ డిఫరెంట్. ఇది వచ్చేసి ప్రైవేట్ థియేటర్ కాన్సెప్ట్, హోమ్ థియేటర్ కాన్సెప్ట్. ప్రతి దాంట్లోనూ ఈ పదాలు చెప్పి మీకు చెప్తుంటారు, బట్ ప్రతి దానికి ఏదో ఒక చిన్న డిఫరెన్స్ అయినా ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ 2 ఛానల్కి వెళ్ళాలనుకుంటున్నారా, మల్టీ ఛానల్కి వెళ్ళాలనుకుంటున్నారా, హోమ్ థియేటర్కి రావాలనుకుంటున్నారా, ప్రో సినిమా కాన్ఫిగరేషన్కి వెళ్ళాలనుకుంటున్నారా, వీటి డిఫరెన్స్ తెలుసుకోవాలి. వీటి డిఫరెన్స్ మీద నేను ఫర్దర్గా డెడికేటెడ్గా వీడియో చేసి మీకు చెప్తాను. పెరుమాళ్ గారు అల్ట్రా 16 సబ్బూఫర్ అండి, మీ దగ్గర అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల దాకా వ్యూస్ వెళ్ళిపోయింది. అందరూ డెమో వీడియో అడిగారు. నేను అన్బాక్సింగ్ వీడియో ఒకటి డెడికేటెడ్గా, డెమో వీడియో ఒకటి డెడికేటెడ్గా పెట్టాను. ఆ తర్వాత హై అండ్ మళ్ళీ మీ దగ్గరే చేస్తున్నాను. Marantz AV10 ప్రాసెసర్. సార్ అసలు మీ దగ్గర ఉన్న రిసీవర్ ఏంది, అసలు ప్రాసెసర్ ఎందుకు వచ్చారు, ఏంటి సార్ అసలు ఎందుకు ప్రాసెసర్ ఎందుకు తీసుకోవాలనిపించింది? నేను లోకేష్ అనే ఫ్రెండ్ ఉన్నాను, ఆ ఫ్రెండ్కి పోయాను. 7705 తీసుకున్నాను Marantz. అది చాలా ట్రాక్స్ నాకు ఏవి రిసీవర్ రానిది అట్లా విన్నా. అది విన్న తర్వాత సరే అది తీసుకున్నాం, 8805 తీసుకున్నాం అని ఆలోచించాను. సరే ఈ కొద్ది ప్రాసెస్లు కొద్ది పాతవి ఉన్నాయని చెప్పి AV10 కొద్ది కాస్ట్ ఎక్కువైనా కూడా AV10 తీసుకున్నాం అనేసి మీకు ఫోన్ చేశాను. రేటు వాళ్ళు ఎక్కువ చెప్పారు, మీరు చెప్తారు, మీరు డిస్కౌంట్ ప్రైస్ ఇప్పించారు. ఇప్పుడు ఇబ్బంది లేకుండా అది కొనుక్కునేసాను. అది ఇప్పుడు వచ్చి ఇది పెట్టిన తర్వాత ఏవి రిసీవర్లో ఒక 10 ట్రాక్స్ ఉంటే కూడా మనకు ఒక 5-6 ట్రాక్స్ ప్లే అవుతున్నాయి. దీంట్లో 10 ట్రాక్స్ ప్లే అవుతుంది. అంటే లెవెల్ ఆఫ్ అంటే ప్రతి స్పీకర్లో ఎన్ని ట్రాక్స్ రాని సౌండ్లన్నీ దీంట్లో కొద్దిగా బాగా స్పష్టంగా వినిపిస్తుంది. అంతకుముందు దాంట్లో కొన్ని సౌండ్స్ అంతగా వినిపించేవి కాదు, ఎక్కడో వచ్చేవి కొన్ని వినిపించేవి కాదు. దీంట్లో అదే సినిమా దీంట్లో చూస్తుంటే చాలా ట్రాక్స్ ఓపెన్ అవుతున్నట్టుగా. పాతది ఏంటండి మీ రిసీవర్? 6700 హై అండ్ డెనాను 6700. అది కూడా హై అండే, కానీ ఏవి రిసీవర్ హై అండ్ తీసుకున్నా కూడా దీంట్లో ప్రాసెసర్లో దానికి ఈక్వల్ కావట్లేదు. అది మనం వినిన తర్వాతే నాకు అర్థమైంది. నేను ముందు ఏవి రిసీవర్ టాప్ తీసుకుంటే సరిపోద్ది అనుకున్నాను. తర్వాత దాని గురించి ఆలోచించిన తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాత దాంట్లో డ్యాక్ ఒక్క డ్యాక్తోనే అది మొత్తం వర్క్ అవుతుంది. దీనికి డ్యాక్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి క్లారిటీ వస్తుంది. అది అన్ని పనులు ఒకటే చేసేది. ఇది 2 భాగాలుగా విడగొట్టి యాంపింగ్ ఒకటి, ఆడియో స్విచ్చింగ్, వీడియో స్విచ్చింగ్, ఇది ప్రాసెసింగ్ మాత్రమే చేయడం వల్ల దీని క్లారిటీ ఖచ్చితంగా చాలా తేడా. మీరు కొన్నందుకు ఇంత డబ్బులు పెట్టి తీసుకున్నందుకు ఆ ప్రాసెసర్ వర్తే 6700 హై అండ్ దాంట్లో లేని డీటెయిల్స్ దీనిలో వచ్చాయి. అవును, ఓకే. దీనికంటే తక్కువ మోడల్ 8805 13 ఛానల్స్ ఉంది. అది కూడా ఏవి రిసీవర్ మీద వర్తే. అది
ఏవి రిసీవర్ ఏవి రిసీవర్లో ప్రాసెసర్ పడితే అని నాకు వినిన తర్వాత అర్థమైంది. ముందు చెప్తున్నారు అందరూ, నేను అన్ని ఓటేలను వినింది. మా ఫ్రెండ్ లోకేష్ ఇంటిది వినిన తర్వాతే చాలా ట్రాక్స్ నాకు వినిపించేది. దాంట్లో పవర్ యాంప్ లేదు వాడుతున్నారండి? టోన్ విన్నర్ 8300P. ఓకే, 11 ఛానల్ 11 ఛానల్స్. మీరు 13 ఉన్నాయి కదండి, 11 కదా. పాతది మెరాంజ్ 2 ఛానల్స్ తీసుకున్నా. మెరాంజ్ ఏంటంటే అది పవర్ యాంప్ అని అన్నారే కానీ అది పవర్ యాంప్ కాదనేసి నాకు ఇది వాడిన తర్వాత అర్థమైంది అండి. అంటే ఎందుకంటే టోన్ విన్నర్ SMP టెక్నాలజీ, మరాంజ్ 7702 ఏది 7077 ఏదో 7705 అదే 72 ఏదో మోడల్ నెంబర్ 2 ఛానల్ పవర్ యాంప్. ఇది టొరడియల్ ట్రాన్స్ఫార్మర్. SMP టొరడియల్. ఎందుకు ఇది అసలు పవర్ యాంప్ కాదు, టొరడియల్ అంటే మామూలుగా టోన్ విన్నర్ వచ్చి లెఫ్ట్ అండ్ రైట్కి మనం మామూలుగా పెట్టినట్టు పెడితే వర్క్ అవ్వలేదు, ఫీటర్ పని చేయలేదు. అప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్గా ఇచ్చిన తర్వాత వర్క్ అయింది. మెరాంజ్ వచ్చి మామూలుగా ఏవి రిసీవర్ గట్ట పెడితే అట్లా పెడితేనే వర్క్ అవుతుంది. పవర్ యాంప్కి పెట్టినట్టు పెడితే మెరాంజ్ వర్క్ అవ్వట్లేదు. అంటే అది పవర్ యాంప్ కాదని చెప్పి స్పీకర్ గుర్తించింది. అది మనం సౌండ్ కూడా తర్వాత అన్నీ వింటున్నప్పుడు అది చాలా తక్కువ వస్తుంది. అప్పుడు గమనించాను నేను. అంటే మామూలుగా అందులో ఏవి రిసీవర్లో తెలిసేది కదా, ఏవి రిసీవర్ ఏ పవర్ వచ్చేది దీని కూడా అదే వచ్చేది. ఏవి రిసీవర్ లానే ఇది కూడా. అంతేగాని ఇది పవర్ యాంప్ నిజమైన పవర్ యాంప్ కాదని చెప్పి ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకేనండి. నేను ఇది పవర్ యాంప్ అనుకున్నాను ఇన్ని రోజులు, కానీ పవర్ యాంప్ మోడల్లో పెడితే వర్క్ అవ్వట్లేదు స్పీకర్. అంటే మన దగ్గర ఉండే హై ఎండ్ స్పీకర్లు కాబట్టి దానికి బై యాంపింగ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది బయటపడింది. లేకపోతే మనకు తెలిసేది కూడా కాదు, తెలిసేది కాదు అండి. దీని గురించి నేను డెడికేటెడ్గా వీడియో చేసి చెప్తాను. అసలు ఏంటి SMPS పవర్ యాంపు టొరడియల్ ట్రాన్స్ఫార్మర్ పవర్ యాంప్ని ఏ కండిషన్లో బీట్ చేసింది, అసలు ఎందుకు ఈ 7702 2 ఛానల్ పవర్ యాంప్ ఎందుకు ఇది పవర్ యాంప్ కాదంటున్నారని నేను డెడికేటెడ్ వీడియో చేసి మీకు చూపిస్తాను. ఫర్దర్గా వస్తాయి నా వీడియోస్, దాంట్లో చెప్తాను నేను అసలు ఎలా ఒక పవర్ యాంప్ని జడ్జ్ చేయాలి. చాలామంది నా సబ్స్క్రైబర్స్ లేకుంటే నా కస్టమర్స్ వీళ్ళంతా కూడా ఇప్పుడు మీకు రియల్ టైం ప్రూఫ్ పెరుమాళ్ గారు సార్ వాళ్ళ ఇంట్లోనే ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నారు. ఇదే నేనే మా ఇంటి చెప్పించింది కాదు. పెరుమాళ్ గారు చెప్పండి. అది మామూలుగా ఏవి రిసీవర్ లాగా పెడితేనే వర్క్ అవుతుందన్నా. పవర్ యాంప్కి మామూలు ఏవి రిసీవర్ పెట్టినట్టు మనం కానీ టోన్ విన్నర్ పెడితే వర్క్ అవ్వట్లేదు, ట్విట్టర్ పని చేయలే. అప్పుడు మనం అన్ని 13 ఛానల్స్ నేను అటు మార్చిన తర్వాత మెరాంజ్ వర్క్ అవ్వలేదు. ఏంటబ్బా ఈ ప్రాసెసర్లో ప్రాబ్లమ్, దీంట్లో ప్రాబ్లం అనేసి చెన్నైకి పంపించాను కూడా. మరాంజ్ని చెన్నైకి పంపించారు ప్రాబ్లం అనేసి సర్వీస్ సెంటర్ దానికి ఒక 7,000 రూపాయలు ఖర్చు అయింది. వాళ్ళు సర్వీస్ సెంటర్ వాళ్ళు తీసుకొని 2,500 రూపాయలు వాళ్ళు ఏమన్నా ముందు తీసుకుని 2,500 ఏమన్నా సమస్య అయితే మిగతా డబ్బులు వాళ్ళు అడగతారు. తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు 10 రోజుల తర్వాత, ఈ విధంగా మీ దాంట్లో ఏమి సమస్య లేదు, డబ్బులు ఏమి ఇవ్వలేదు, మీరు వచ్చి తీసుకుపోండి అని చెప్పి. ఆ ఛార్జీలు పోను 2,000 రాను 2,000 ఆడ ఒక 2,500 భోజనం ఖర్చు ఒక 7,000 రూపాయల దాకా అయిపోయింది. అప్పుడు అతను తెచ్చిన తర్వాత అప్పుడు ఏందబ్బా సమస్య, దీంట్లో సమస్య లేదు, అదే టోన్ విన్నర్ పెట్టి చూసాను. మళ్ళీ అదే ప్రాసెస్, అదే స్పీకర్ ఫ్రంట్ వైడ్ స్పీకర్లకి ఇచ్చాను. మళ్ళీ అదే అతను ఆ మాట చెప్పిన తర్వాత ఆ రోజు రాత్రి మార్చి చూశాను. టోన్ విన్నర్ మీద అయితే వర్క్ అవుతుంది. అంటే అది పవర్ యాంప్ మోడల్లో ఇచ్చే టోన్ విన్నర్ పవర్ యాంప్ అని నాకు అర్థమైంది. తర్వాత అది వచ్చిన తర్వాత మామూలుగా పవర్ యాంప్కి ఇచ్చినట్టు కాకుండా కనెక్షన్లు మామూలుగా ఏవి రిసీవర్కి ఇచ్చినట్టు ఒకే కనెక్షన్ ఇచ్చారు. నార్మల్ కనెక్షన్ ఇస్తే అప్పుడు వర్క్ అయింది. అంటే ఇది పవర్ యాంప్ కాదనేసి అప్పుడు నేను గుర్తించాను. అవును, లేకపోతే నాకు కూడా తెలిసేది కాదు. అందులో ఏవి రిసీవర్ వాడుతున్నాను కాబట్టి నాకు తెలియలేదు. సేమ్ కనెక్షన్ ఇచ్చింది వల్ల సేమ్ పవర్ సేమ్ వాటేజ్ ఉంటుంది, కానీ పవర్ యాంప్ అని పేరు మాత్రమే ఉంటుంది. ప్రతి టొరడియల్ పవర్ యాంప్ మంచిది కాదు, ప్రతి SMPS పవర్ యాంప్ మంచిది కాదు. దీన్ని అనుభవపూర్వకంగానే తెలుసుకొని చెప్పాలి, చేసుకోవాలి. టొరడియల్ ఇది HDMI ఇంకో టెక్నాలజీ వాటి గురించి నాకు తెలియదు. అంటే నేను ఇప్పుడు పెట్టి చూడంగానే అది పవర్ యాంప్ కాదని అర్థమైంది. పెట్టగానే నాకు అంటే చెన్నై వాళ్ళు ఫోన్ చేసి పవర్ యాంప్లో ఏ సమస్య లేదు, మీరు ఎందుకు పంపించారంటే సార్ XLR పోర్ట్ వర్క్ అవ్వలేదు దానివల్ల. అంటే లేదు బాగా వర్క్ అవుతుంది, కాబట్టి మీ ప్రాసెస్ తీసుకొని తీసుకురా, నేను ఎక్కడే చూపిస్తాను అన్నాడు. సరే ఇతర ఎంత కండిషన్గా చెప్తున్నారు అనేసి నాకు డౌట్ వచ్చి నేను ఆలోచిస్తే దీంట్లో ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పి టోన్ విన్నర్ పెట్టి చూస్తే వర్క్ అయింది. అంటే స్పీకర్లో సమస్య లేదు, ప్రాసెసర్లో సమస్య లేదు. అప్పుడు సమస్య ఎక్కడుందో మనం దీనికి ఇట్లా మార్చాము కదా అనేసి అప్పుడు నేను పిన్నులు వెనకాల బైండింగ్ మార్చి మామూలు ఏవి రిసీవర్కి అట్టిస్తాం అట్ట ఇచ్చాను. అప్పుడు ఇది లేకపోతే ఈ మామూలు స్పీకర్లో కూడా కానీ ఇప్పుడు లోకేష్ వాళ్ళ ఇంట్లో వచ్చి 2 కనెక్షన్లు ఉన్నాయి, దాని బై వైరింగ్ లేదు. అందువల్ల అతనికి ఏ సమస్య రాలా.
నాది బై వైరింగ్ ఉంది కాబట్టి నాది బయటపడింది ఈ సమస్య. అంటే ఇది పవర్ యాంప్ కాదని అప్పుడే నేను కనిపెట్టగలిగా. అంటే నాకు టొరాయిడోలు వీటి గురించి నాకు తెలియదు, అసలు వర్క్ అవ్వలేదు నాకు. అదే బై వైరింగ్ చేస్తే అసలు వర్క్ అవ్వట్లేదు పవర్ యాంప్. అవును, అదే ఎందుకంటే ఆ పవర్ యాంప్ వాటేజ్ కండిషన్ లేకుంటే ఆ పవర్ యాంప్ ఏ కండిషన్లో వర్క్ అవుతుంది, ఈ తలకాయ నొప్పులు అండి. ఈ టెక్నాలజీ టెక్నికల్గా వాటి గురించి నాకు తెలియదు, కానీ అసలు వర్క్ అవ్వలేదు నా అవసరం లేదు. ఇది మన బై యాంపింగ్ చేస్తే వర్క్ అవ్వాల. అదే హై ఎండ్ మోడల్ స్పీకర్లు కానీ మామూలుగా కానీ తీసుకుంటే అప్పుడు నాకు కూడా తెలిసేది కాదు. ఈ స్పీకర్లు అన్ని 4 కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఉంది కాబట్టి మనకి ఇప్పుడు అర్థమైంది. అదే అండి, అదే ఒరిజినల్ పవర్ యాంప్ పెడితే మీకు మామూలుగా ఏవి రిసీవర్ పెట్టిన 2 కనెక్షన్లు పెడితే వర్క్ అవ్వట్లేదు, స్పీకర్ పని చేయలేదు. నా బై యాంపింగ్ చేస్తేనే వర్క్ అవుతుంది. మనకి పవర్ యాంప్ అని చెప్పి మెరాంజ్ తీసుకొని అది బై యాంపింగ్ చేస్తే వర్క్ అవ్వాలి. అంటే అది పవర్ యాంప్ కాదని చెప్పి స్పీకర్ గుర్తించింది. అదేనండి, అదేనండి, ఫోన్లేనండి. అది త్వరలో ఏంటంటే అది కూడా మార్చుకోవాలనుకుంటా ఉన్నాను. నిదానంగా నాకు ఇంటి రోజు తెలియదు కాబట్టి అదే నిదానంగా మార్చుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి మీకు హ్యాండ్ ఫ్రీగా ఉంటే మార్చేసుకోండి, లేదు కొంచెం హ్యాండ్ బరువుగా అనిపిస్తే కొన్ని రోజులు ఆగి మార్చుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. మీ అల్ట్రా 16 లాగే ఈ వీడియో కూడా మంచి వ్యూస్ రావాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా మీ కొత్త ప్రాసెసర్ని బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నాకు డిస్కౌంట్ ప్రైస్లో అది ఇప్పించిన థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.